ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండల రెవెన్యూ ఆఫీస్ ఎదుట కూడా వీఆర్ఎల్ ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను తెలిపారు. ప్రస్తుతం ఉన్న 10,500 జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందని వీఆర్ఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 20,000కు పెంచి తమను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఎల్కు వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్ మరియు డ్రైవర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. నామినీ వీఆర్ఎల్ను క్రమబద్ధీకరించాలని కూడా వారు డిమాండ్ చేశారు. వీఆర్ఎల్ ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘాలు మరియు ఇతర సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో వీఆర్ఎస్ సంఘం గుడ్లవల్లేరు మండల ప్రెసిడెంట్ జి యేసోబు, వైస్ ప్రెసిడెంట్ ఉడుమల రవికిరణ్, వేముల చార్లెస్ పిన్ని, ఎస్కే అజీర్, తులసి, జానకి, ఈశ్వరి మరియు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుడు దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గ్రామంలో ఉన్న సమస్యలు ఆగిపోగా మీరు ఇక్కడ ఉండటం వల్ల ఉదాహరణకు మా వెన్నకోటలోనే 4-5 సమస్యలు ఆగిపోయినాయి. వీఆర్ఎల్ లేక వీఆర్ఓ గారు వస్తున్నాడు, కూర్చుంటాడు, కాముగా వెళ్ళిపోతున్నాడు. గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి. కాబట్టి మీకు న్యాయం చేయాలని మా చంద్రబాబు అన్నయ్యనే, పవన్ కళ్యాణ్ అన్నయ్యనే, మనస్ఫూర్తిగా లోకేష్ అన్నయ్యని కోరుకుంటున్నాం. అది కాకపోతాం లేదు మరి 10,800 ఇస్తున్నాడు. పిల్లలు చదువుకోవాలా, మేము తినాలా, ఎక్కడ నువ్వు 10,800 దేనికి సరిపోతాం? 10,800 మా పిల్లలు చదివేయాలా, మేము బతకాలా? మాకు ఇయర్ వాళ్ళు ఒక రోజు రాకపోతే ఊరుకుంటా. పొద్దు 10 గంటలకు సచివాలయంకి వెళ్ళి సాయంకాలం దాకా 5 గంటల దాకా ఉండాల్సి వస్తుంది. మేము 5 గంటల దాకా ఉండాల్సి వస్తుంది. మరి ఇచ్చే 10,800 అసలు మేము పిల్లలు చదివేయాలా, మేము తినాలా, లేదా ఆపండి ఉండాలా? మేము అది మేము పోరాడుతున్నాం. మా జీతాలు పెంచాలి, నామినీ పోస్టులు వేయాలి. పొద్దున వెళ్ళి పొద్దున 10 గంటలకు వెళ్తాం, సాయంకాలం 5 గంటల దాకా ఉంటున్నాం. మరి ఏదన్నా పూట మాకు గడిపోట అంటున్నాను, మధ్యాహ్నం దాకా పూట ఇస్తే ఏదన్నా పూట పనులు ఎంత బతుకుతాం. 10,800 దేనికి పిల్లలు చదివేయాలా, మేము బతకాలా? అది మేము కోరుకుంటున్నాం. మా జీతాలు పెంచాలి, నామినీ పోస్టులు వేయాలి, తర్వాత మన అధికారుల వాళ్ళకి అటెండర్ పోస్టులు ఇవ్వాలి. అది మేము కోరుకుంటున్నాం గట్టిగా. డిమాండ్ 20,000, మాకు 20,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంత ఇస్తున్నారండి? మాకు 10,800 బాబు, 450, 10,450 ఇచ్చేది. 10,400 అసలు ఏదానికైనా ఎవరికైనా ఉందా ఇవాళది? 10,400 ఎలా బతకాలి? పిల్లల్ని చదివించుకోవాలా, మేము బతకాలా, మేము తినాలా, డ్యూటీకి వెళ్ళాలా? ఇటువరకు ఏదో పోటలతో ఊరుకున్నాడు. ఇప్పుడు ఇయ్యారో ఒక రోజు రాకపోతే ఊరుకుంటా. 10 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటల దాకా ఉంటున్నాం మేము. అది మాట్లాడాలి. నా పేరు చార్లెస్ అండి. నేను 2014 రిక్రూట్మెంట్ లో వచ్చాను. మాది పురిటిపాడు, గుడ్లవల్లేరు మండలం. మా సమస్య ఏంటంటే మాకు వచ్చే జీతం 10,500 దాంతో మా భార్య పిల్లల్ని పూజించుకుంటూ పిల్లల్ని చదివించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు దాదాపు 12 సంవత్సరాలు బట్టి మేము వీఆర్ఏగా సర్వీస్ చేస్తూ ఉన్నాము. మాకు వీఆర్ఓ ప్రమోషన్ ఇస్తారని చెప్పారు, కానీ ఏ విషయం పట్టించుకోవట్లేదు. మాకు చాలని జీతాలతో మా జీవితం గడపడమే కొంచెం కష్టంగా భావిస్తూ ఉన్నాము. గత జగన్ గవర్నమెంట్లో మాకు మేలు చేస్తాము, మాకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు, కానీ ఆయన ఏ హామీని తీర్చలేదు. మొన్న సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీ సమస్యలు తీరుస్తామని మాకు హామీ ఇచ్చారు. ఇంతవరకు మా హామీ ఏం తీర్చలేదు. మా ప్రధాన సమస్య ఏంటంటే ఎవరైతే వీఆర్ఏగా నామినీకి పనిచేస్తున్నారో నామినీకి పనిచేసిన వాళ్ళని రెగ్యులర్ చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలని, దాంతోపాటు అర్హులైనటువంటి వీఆర్ఏస్ చాలామంది వీఆర్ఓ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి వీఆర్ఓగా ప్రమోషన్ ఇవ్వాలని, చాలామంది నైట్ వాచ్మెన్ డ్యూటీలు కానీ, అటెండర్ డ్యూటీలు కానీ, డ్రైవర్లుగా కానీ చాలామంది అర్హత కలిగినటువంటి వీఆర్ఏ చాలామంది ఉన్నారు. వాళ్ళ అర్హతను గమనించి వాళ్ళకు కూడా పదోన్నతి కల్పించి వాళ్ళ జీవితాన్ని బాగు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మాకు వచ్చే జీతం 10,500. అక్కడి నుంచి దాదాపు మాకు 20,000 రూపాయల వరకు జీతం కావాలని చెప్పని మేము ఆశపడుతూ ఉన్నాము. పొద్దున 10 గంటలకి కార్యాలయానికి వస్తామండి. మేము పొద్దున కార్యాలయం 10 గంటలకు వస్తే సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు 6-7 అవుతుంది. అంత సాగిరి మేము ఆఫీసుల్లో కానీ గ్రామాల్లో కానీ చేస్తూ ఉన్నా కానీ మన పని తగ్గ వేతనం మాకు రావట్లేదు. అందువల్ల మన పని తగ్గటువంటి వేతనం మాకు కావాలని చెప్పని ఈ సందర్భంగా మేము మా రాష్ట్ర కమిటీ మేరకు నిన్న ఈరోజు మండల లెవెల్లో మేము ధర్నా నిర్వహించాము. రేపు ఆర్డీఓ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాము. సోమవారం, మంగళవారం 2 రోజులు జిల్లా కార్యాలయం కలెక్టర్ గారి వద్ద 2 రోజులు ధర్నా కార్యక్రమం నిర్వహించాము. మా ఈ సమస్య ఏవైతే ఉందో ఆ సమస్య మీరు వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పని మేము ఆశపడుతూ ఉన్నాం. ఒకవేళ మీరు కనుక ఆలస్యం చేసి న్యాయం చేయకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేసి మా సమస్యలను మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఇందు మనం తెలియజేస్తున్నాం. వీఆర్ఏలు తమ కోరికల కోసం నినాదాలు జరుపుతూ
ఉద్యమిస్తున్నారు. ముఖ్యంగా గతంలో అనేక ఉద్యమాల పోరాటాల ద్వారానే తమ కోరికలు సాధించుకున్నారు. జీతభత్యాలు కూడా పెంచుకోవడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మరి ఉన్న పరిస్థితులను బట్టి, ధరల పెరుగుదలను బట్టి వారు కూడా కోరుకునేది ఏంటంటే మాకు జీతాలు పెంచాలనేటువంటి ప్రధానమైన కోరికగా ఉన్నారు. ఆ ఈ ప్రభుత్వాలు మొండి వైఖరిగా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఏనుగు మీద వర్షం కురిసినట్టే కానీ చిన్న ఉద్యోగస్తులను మాత్రం చూసే పరిస్థితి కనపట్లేదు. అందువల్ల ఈ పరిస్థితులు సహకరించక మన వాళ్ళంతా కూడా ఇవాళ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ పోరాటం కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలా జీతాలంతా జీవిత పరిస్థితులు ఏంటనేది కూడా గమనించి జీతాలు పెంచేదానికి గట్టిగా నిలబడాలని మన ఉద్యమకారులంతా నిలబడాలని, అలాగే ప్రభుత్వం కూడా కలుగజేసేటట్టు కూడా పెద్ద పోరాటాలు కొనసాగిస్తేనే తప్ప అంత తేలిగ్గా మన జీతాలు పెరగవు. గతంలో కూడా 40-50 రోజులు కూడా మా వీఆర్ఏలు గ్రామ సేవకుల సంఘం గట్టిగా కృషి చేసి పోరాటాలు చేసి సాధించుకున్నారు. అట్లాగే ఈసారి కూడా అంత ఉద్యమం కాకుండా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే వీళ్ళ కోరికల్ని మన గ్రామ సేవకుల కోరికల్ని మన్నించి జీతాలు పెంచాలని ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘం మిగతా చాలా సంఘాలు సమస్యలు వెంటనే జీతాలు సమస్యలు వెంటనే ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే అర్హత ఉన్నవాళ్ళందరికీ పదోన్నతి కల్పించాలి, వారందరికీ జీతాలు పెంచి పే స్కేల్ అమలు చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. మేము డిగ్రీ చదివి వచ్చాము. ఈ జీతం ఎంత అని అడిగితే 10,500 అని చెప్పుకునే చాలా హీనంగా చూస్తున్నారు. ఈ జీతం అంతేనని. కనీసం మాకు రోజుకి 500 లెక్కన మినిమం 18,000 చేసిన మా జీతం ఎంత అని మేము గర్వంగా చెప్పుకోగలం. రోజువారీ కూలి పనులకు వెళ్ళే వాళ్ళ జీతమే ఎక్కువగా ఉంది. మేము పేరుకే గవర్నమెంట్ ఉద్యోగులం కానీ మా జీతం ఎంత అని చెప్పుకుంటే నవ్వుతున్నారు. మేము చేసే పని మటుకి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాం. ప్రభుత్వం మా డిమాండ్లని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.